జమ్మూ కాశ్మీర్ లోని లడక్ లో సియాచిన్ గ్లేషియర్స్ అనే ప్రాంతం ఉంది. ఇక్కడ టెంపరేచర్ -50°C వరకు ఉంటుంది. ఈ ప్రాంతం అంతా మంచు కొండలతో నిండి ఉంటుంది. భారత్ కి స్వతంత్రం వచ్చినప్పుడు జమ్మూ కాశ్మీర్ భారత్ లో కలవలేదు, స్వతంత్రంగా ఉండింది. పాకిస్తాన్ కబ్జా చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇండియాలో కలవడానికి సిద్ధపడింది. అప్పుడు భారత్ కి పాకిస్తాన్ కి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత 1949లో కరాచీ అగ్రిమెంట్ అనే ఒక అగ్రిమెంట్ ని కుదుర్చుకున్నారు. ఇది యుఎన్ మ్యాండేటెడ్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ప్రకారం జమ్మూ కాశ్మీర్ లో సీజ్ ఫైర్ లైన్ ని డ్రా చేశారు. ఈ లైన్ కి అటువైపు పిఓకే ఉంటుంది, ఇటువైపు జమ్మూ కాశ్మీర్ లడక్ ఉంటాయి. ఈ లైన్ NJ9842 అనే పాయింట్ వద్ద ఆగిపోతుంది. ఈ NJ9842 పాయింట్ కి నార్త్ వైపున సియాచిన్ గ్లేషియర్స్ ఉంటాయి. ఈ NJ9842 పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ కి ఎగ్జాక్ట్ గా నార్త్ వర్డ్స్ కి అంటే ఉత్తరం దిక్కుగా ఈ సీజ్ ఫైర్ లైన్ ఎక్స్టెండ్ అవుతుందని కరాచీ అగ్రిమెంట్ లో రాశారు. కానీ మార్కింగ్ అయితే చేయలేదు, జస్ట్ నార్త్ వైపుకు ఎక్స్టెండ్ అవుతుందని రాస్తారు. ఈ ప్రాంతం ఎక్కువగా మంచు కొండలతో ఉండడం వల్ల ఇక్కడికి వెళ్లడం చాలా కష్టం, అందుకని మార్కింగ్ చేయలేదు. ఫ్యూచర్ లో ఎప్పుడైనా వేరైనప్పుడు చూడొచ్చు అని చెప్పి వదిలేశారు. 1965లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత ఈ సీజ్ ఫైర్ లైన్ ని లైన్ ఆఫ్ కంట్రోల్ గా మార్చారు. కానీ పాకిస్తాన్ ఈ NJ9842 పాయింట్ నార్త్ ఈస్ట్ కి ఎక్స్టెండ్ అవుతుందని చెప్తుంది. సియాచిన్ గ్లేషియర్స్ తో పాటు ఎంటైర్ కారాకోరం పాస్ పిఓకేలోనే కలుస్తుందని క్లెయిమ్ చేసింది. అలా ఉండగా 1970 దశాబ్దం ఎండ్ లో పాకిస్తాన్ ఈ సియాచిన్ గ్లేషియర్స్ కొండల మీదకి తన వైపు నుంచి మౌంటైనర్స్ ఎక్కడానికి పర్మిషన్స్ ఇచ్చింది. అలా సియాచిన్ గ్లేషియర్స్ తనదని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసింది. వీరితో పాటు పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ కూడా వచ్చేవారు. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అయిన కల్నల్ నరేంద్ర కుమార్ ఈయన్ని బుల్ కుమార్ అని కూడా పిలుస్తారు. ఈయన ఒక మౌంటైనర్. ఒకసారి ఈ మౌంటైనర్స్ వద్ద కాశ్మీర్ మ్యాప్ ని చూస్తాడు. అందులో సియాచిన్ గ్లేషియర్స్ ని పాకిస్తాన్ లో భాగంగా చూపిస్తారు. ఈ మ్యాప్ ని పెట్టుకుని పాకిస్తాన్ నుంచి మౌంటైనర్స్ సియాచిన్ గ్లేషియర్స్ ని ఎక్కుతుంటారు. జర్మనీకి సంబంధించిన మౌంటైనర్ దగ్గర నుంచి ఈ మ్యాప్ ని తీసుకుంటాడు. జర్మన్ మౌంటైనర్ సియాచిన్ గ్లేషియర్స్ ని ఎక్కడానికి పాకిస్తాన్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఎక్కుతుంటాడు. కల్నల్ బుల్ కుమార్ ఈ విషయాన్ని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. కల్నల్ బుల్ కుమార్ కూడా మౌంటైనర్. ఇతను ఇంతకు ముందు మౌంట్ ఎవరెస్ట్, కాంచనగంగా పర్వతాలను కూడా ఎక్కాడు. గుల్మార్గ్ ఏరియాలో ఉన్న హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ కి ఈయన కమాండెంట్ కూడా. అలా 1978లో కుమావన్ రెజిమెంట్ కి చెందిన ఈ కల్నల్ బుల్ కుమార్ ఈ మ్యాప్ ని తీసుకుని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ వచ్చి జనరల్ రైనర్, ఈయన కూడా కుమావన్ రెజిమెంటే. ఈయన జనరల్ షెబ్బర్ ని కలవమంటాడు. జనరల్ షెబ్బర్ గారు డైరెక్టర్ ఆఫ్ ది మిలిటరీ ఆపరేషన్స్. సో కల్నల్ బుల్ కుమార్ ఈ మ్యాప్ ని ఆయనకి చూపించి విషయం అంతా చెప్తాడు. అప్పుడు జనరల్ షెబ్బర్ అక్సాయ్ చిన్ దగ్గర మన వాళ్ళు లేరు కాబట్టి చైనా ఆక్యుపై చేసింది, అలాగే సియాచిన్ గ్లేషియర్స్ దగ్గర కూడా మన ఆర్మీ లేకపోతే దీన్ని కూడా కబ్జా చేసేస్తారు, కాబట్టి దీన్ని మనం ఆక్యుపై చేయాలని చెప్తాడు. సియాచిన్ గ్లేషియర్స్ ఏరియాని కల్నల్ బుల్ కుమార్ పెట్రోలింగ్ చేయాలనుకుంటారు. అలా 1978లో కల్నల్ బుల్ కుమార్ తన హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ ఆఫీసర్స్ ని తీసుకుని సియాచిన్ గ్లేషియర్స్ ని పెట్రోలింగ్ చేస్తాడు. ఈ సియాచిన్ గ్లేషియర్స్ సాల్టరో రిడ్జ్ లైన్ కి కారాకోరం మౌంటైన్స్ కి మధ్యలో ఉంటుంది. ఇది 76 కిలోమీటర్ల పొడవు, 2 నుంచి 8 కిలోమీటర్ల వెడల్పు, 300 మీటర్ల లోతు ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ -50°C వరకు ఉంటుంది. గంటకి 100 km/h స్పీడ్ తో గాలులు వీస్తుంటాయి. ఒక సంవత్సరానికి 15 నుంచి 18 మీటర్ల ఎత్తు వరకు మంచు కురుస్తుంది. ఇక్కడ ఉండడం అంటే ప్రాణాలతో చెలగాటం ఉంటుంది. సియాచిన్ గ్లేషియర్స్ సాల్టోరో రిడ్జ్ లైన్ వద్ద 3 ముఖ్యమైన కొండలుంటాయి. అవి సియాలా, బిలాఫౌన్లా, జియాంగ్లా. ఈ మౌంటైన్ పీక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకని ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్ మౌంటైనర్స్ ని పాకిస్తాన్ ఈ సియాచిన్ గ్లేషియర్స్ ని ఎక్కడానికి స్పాన్సర్ చేస్తూ ఉంటుంది. కల్నల్ బుల్ కుమార్ ఈ సియాచిన్ గ్లేషియర్స్ మొత్తం తిరిగి ఫోటోస్, వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటాడు. తర్వాత ఫ్యూచర్ లో జరిగిన ఆపరేషన్ మేఘదూత్ లో ఇవి చాలా యూజ్ అవుతాయి. ఇలా పాకిస్తాన్ నుంచి, ఇండియా నుంచి సియాచిన్ గ్లేషియర్స్ కి వెళ్తూ వస్తూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉండగా 1983లో R&AW కి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదేంటంటే ఆల్రెడీ లండన్ లో మన R&AW ఏజెంట్స్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న పాకిస్తాన్ డిప్లొమాట్స్ ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆ ఏరియాలోనే ఒక గార్మెంట్ షాప్ ఉంది. ఆ షాప్ లో ఎక్స్ట్రీమ్ వెదర్ ని తట్టుకునేలా దుస్తుల్ని, ఎక్విప్మెంట్ ని తయారు చేస్తుంటారు. పాకిస్తాన్ ఈ షాప్ లో 150 మందికి కావలసిన కోట్స్, ప్యాంట్స్, టెంట్స్ వంటి వాటికి ఆర్డర్ పెడుతుంది. ఇవి ఎంతటి చల్లని వాతావరణంలో కూడా
సేఫ్ గా సర్వైవ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. -50 degrees టెంపరేచర్ ని కూడా ఇవి తట్టుకోగలుగుతాయి. ఈ విషయం లండన్ లో ఉన్న R&AW ఏజెంట్స్ తెలుసుకుని ఆ షాప్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఎన్ని ఆర్డర్స్ పెట్టారు, డెలివరీ డేట్ వంటి అంత ఇన్ఫర్మేషన్ ని ఇండియాలోని కాశ్మీర్ లో ఉన్న R&AW ఆఫీస్ స్టేషన్ హెడ్ అయిన విక్రమ్ సూద్ కి పంపిస్తారు. ఈయన లెఫ్టినెంట్ జనరల్ అయిన పిఎన్ హూన్ కి ఈ ఇన్ఫర్మేషన్ అంతటిని షేర్ చేస్తాడు. ఇలా పాకిస్తాన్ సియాచిన్ గ్లేషియర్స్ ని ఆక్యుపై చేయడానికి ప్రిపేర్ అవుతుందని ఇండియాకి తెలుస్తుంది. పాకిస్తాన్ కంటే ముందే సియాచిన్ ని ఆక్యుపై చేయడానికి ఇండియాలో కూడా ప్రిపరేషన్స్ ని స్టార్ట్ చేస్తారు. ఈ ఆపరేషన్ బాధ్యతలు కుమావన్ బెటాలియన్ లడాక్ స్కౌట్స్ కి అప్పగిస్తారు. ఏ సోల్జర్స్ అయితే ఈ సియాచిన్ గ్లేషియర్స్ కి వెళ్లాలో వాళ్ళకి స్నో క్రాఫ్ట్, ఐస్ క్రాఫ్ట్, స్నో లో సర్వైవ్ అవ్వడం, ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ ట్రైనింగ్ ని ఇస్తారు. కొన్ని వారాలుగా కఠినమైన ట్రైనింగ్ జరుగుతుంది. ఇలా ప్రిపరేషన్ కి ఎక్కువ టైం పడుతూ ఉండడంతో రాయ్ ఏజెంట్స్ ఆ గార్మెంట్ కంపెనీతో మాట్లాడి పాకిస్తాన్ డెలివరీ డేట్ ని ఎక్స్టెండ్ చేశారు. ఫైనల్ గా పాకిస్తాన్ 1 May 1984 ఆక్యుపై చేయాలనుకుంటుంది. ఇండియా దానికంటే ముందే ఏప్రిల్ 13వ తేదీన ఆపరేషన్ మేఘదూత్ ని లాంచ్ చేసింది. పర్టికులర్ గా ఏప్రిల్ 13నే సెలెక్ట్ చేసుకోవడానికి ఒక రీజన్ కూడా ఉంది. ఏప్రిల్ 13వ రోజున వైశాఖి అనే హార్వెస్ట్ ఫెస్టివల్ ని చేస్తారు. ఇది ఇటు భారత్ లోను అటు పాకిస్తాన్ లోను చేస్తారు. ఇండియాలో ఈ రోజుని సిక్ న్యూ ఇయర్ గా సెలబ్రేట్ చేస్తారు. భారత్ లో పంజాబ్ లాగా పాకిస్తాన్ లో కూడా పంజాబ్ ఉంటుంది. అందుకని ఆడ కూడా ఈ పండుగని చేస్తారు. సో ఈ పండుగ రోజు ఆపరేషన్ ఉంటుందని పాకిస్తాన్ గెస్ట్ చేయలేదు. అందుకని బ్రిగేడియర్ చన్నా ఏప్రిల్ 13న ఆపరేషన్ ని లాంచ్ చేయాల్సిందిగా డిసైడ్ చేస్తాడు. ఆపరేషన్ మేఘదూత్ ని లాంచ్ చేసే ఒక్క రోజు ముందు అంటే 12వ తేదీన సియాచిన్ గ్లేషియర్స్ ని రెక్కి చేస్తారు. బెలాఫౌండ్లా సియాలా మీద చోపర్ సహాయంతో తిరిగి ఆ ప్రాంతాన్ని అంతటిని అబ్జర్వ్ చేస్తారు. ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 5 గంటలకి ఆర్మీ ఆఫీసర్స్ సియాచిన్ గ్లేషియర్స్ యొక్క బేస్ క్యాంప్ కి చేరుకుంటారు. ఇక్కడ నుంచి సియాచిన్ గ్లేషియర్స్ మీదకి వెళ్లాలన్నమాట. 7 నుంచి 8 హెలికాప్టర్స్ వచ్చి ఈ ఆర్మీ ఆఫీసర్స్ ని ఎక్కించుకొని పైకి తీసుకెళ్తారు. ఆర్ఎస్ సంధు అనే కంపెనీ కమాండర్ తో పాటు కెప్టెన్ సంజయ్ కుల్కర్ని, పరమవీర్ యాదవ్ అండ్ లెఫ్టినెంట్ గుల్షన్ వంటి మిగతా సోల్జర్స్ బిలాఫౌండ్లాని ఆక్యుపై చేయాలి. సో ఫస్ట్ 2 హెలికాప్టర్స్ బిలాఫౌండ్లా మీద ల్యాండ్ అవ్వడానికి బయలుదేరుతాయి. ఒక హెలికాప్టర్ లో పైలట్, కో పైలట్ కాకుండా 2 సోల్జర్స్ మాత్రమే వెళ్ళగలరు. సంజయ్ కుల్కర్ని, రేడియో ఆపరేటర్ అయిన మండిల్ ఒక హెలికాప్టర్ లో వెళ్తారు. తీరా బిలాఫౌండ్లా మీదకి వెళ్లిన తర్వాత ల్యాండ్ అవ్వడానికి చూస్తే ఆ ప్రాంతం ఫుల్ గా మంచుతో కప్పబడి ఉండడం వల్ల ల్యాండ్ అవ్వడం చాలా కష్టమవుతుంది. అప్పుడు పైలట్ సంజయ్ కుల్కర్నితో హెలికాప్టర్ ల్యాండ్ చేయలేనని, ఒకవేళ ల్యాండ్ చేస్తే హెలికాప్టర్ కూరుకుపోయే ప్రమాదం ఉందని చెప్తాడు. కాబట్టి సంజయ్ కుల్కర్ని హెలికాప్టర్ నుంచి జంప్ చేయమని చెప్తాడు. అప్పుడు అతను తనతో పాటు తెచ్చుకున్న ఫుడ్ బ్యాగ్ ని ఫస్ట్ కిందకి విసిరేస్తాడు. అది గాన సర్ఫేస్ పైనే ఉంటే నేల గట్టిగా ఉన్నట్టు, కూరుకుపోతే సాఫ్ట్ గా ఉన్నట్టు తెలుస్తుంది అన్నమాట. ఆ ఫుడ్ బ్యాగ్ సర్ఫేస్ పైనే ఉండడంతో కెప్టెన్ సంజయ్ కుల్కర్ని హెలికాప్టర్ నుంచి బిలాఫౌండ్లా మీదకి జంప్ చేస్తాడు. ఈ ప్రాంతం నుంచి ఇంకో 3 కిలోమీటర్లు ఎక్కితే బిలాఫౌండ్లా టాప్ కి వెళ్ళవచ్చు. కెప్టెన్ కుల్కర్ని దూకిన తర్వాత రేడియో ఆపరేటర్ మండిల్ దూకలేకపోతాడు. ఎందుకంటే అతనితో పాటు ఒక రేడియో సెట్ ఉంటుంది. అది చాలా బరువు. అప్పుడు సంజయ్ కుల్కర్ని అక్కడ తిరిగి నేల ఎక్కడ గట్టిగా ఉందో గుర్తించి ఆ ప్లేస్ లో హెలికాప్టర్ ని ల్యాండ్ చేయమని చెప్తాడు. అలా హెలికాప్టర్ బిలాఫౌండ్ల మీద ల్యాండ్ అవుతుంది. దీని వెనకాలే ఇంకో హెలికాప్టర్ కూడా ఉంటుంది. రమేష్, ప్రకాష్ అనే సోల్జర్స్ ఆ హెలికాప్టర్ లో ఉంటారు. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ల్యాండ్ అవుతారు. తర్వాత మిగతా వాళ్ళు కూడా రావడం మొదలవుతుంది. ఈ హెలికాప్టర్ మళ్ళీ వెళ్లి వాళ్ళని ఇక్కడికి తీసుకొని రావాలి. ఈ ప్లేస్ దాదాపుగా 18,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ల్యాండ్ అయిన టైంలో టెంపరేచర్ దాదాపుగా -20 degrees ఉంటుంది. అట్మాస్ఫియర్ మాత్రం అంతా పర్ఫెక్ట్ గానే ఉంటుంది. ఒక అరగంట అయిన తర్వాత రేడియో ఆపరేటర్ మండల్ కి సివియర్ గా హెడేక్ వస్తుంది. హై ఆల్టిట్యూడ్ లో హెడేక్ రావడం, కళ్ళు తిరగడం వంటివి కామనే. కానీ ఈయనకి చాలా ఓవర్ అయిపోతుంది. ఏమి మాట్లాడలేకపోతుంటాడు. అందుకని నెక్స్ట్ హెలికాప్టర్ లో ఈయన్ని రిటర్న్ పంపించేస్తారు. మొత్తంగా 29 మంది బిలాఫౌండ్లాని చేరుకుంటారు. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం దాదాపుగా మధ్యాహ్నం 11:30 ఆ టైంకి విపరీతంగా మారిపోతుంది. 100 km/h స్పీడ్ తో గాలులు వీస్తాయి. పక్కన ఉన్న మనుషుల్ని కూడా చూడలేకపోతుంటారు. ఆ బిలాఫౌండ్ల మీద అట్మాస్ఫియర్ సడన్ గా ఈ విధంగా మారిపోతుంది. సాల్టోరో రిడ్జ్ లైన్ మీద ఉన్న సియాలా పీక్స్ మీద కూడా ల్యాండ్ అవ్వడానికి ఈ హెలికాప్టర్స్ వెళ్లి ఆ టీమ్ ని తీసుకుని అక్కడ ల్యాండ్ అవ్వాలి. కానీ అట్మాస్ఫియర్ సహకరించకపోవడంతో చేయలేకపోతారు. వెంటనే ఇంపోర్ట్ చేసుకున్న టెంట్స్ ని వేసుకుని అందరూ టెంట్స్ లోపలికి వెళ్తారు. ఆ టెంట్స్ లో ఒక టెంట్ లో 2 లేదా 3 మాత్రమే ఉండగలరు. అలా 13వ తేదీ, 14వ తేదీ, 15వ తేదీ వరకు రోజు రోజుకి వెదర్ చాలా బ్యాడ్ గా మారిపోతూ ఉంటుంది. ఆ 3 రోజులు
టెంట్ లోనే ఉండిపోతారు. టెంట్ నుండి బయటకు వచ్చి నడవడానికి ప్రయత్నిస్తే నడుము వరకు మంచు వచ్చేస్తూ ఉంటుంది. ఇలా ఉండగా 15వ తేదీ రమేష్ అనే సోల్జరు చనిపోతాడు. విపరీతమైన మంచు కారణంగా ఊపిరితిత్తుల్లో మంచు నీరు చేరిపోయి నోట్లో నుంచి నురగలాగా వస్తుంది. రమేష్ చనిపోయిన విషయాన్ని పై ఆఫీసర్స్ కి చెప్పి వెనక్కి పంపించడానికి రేడియో ఓపెన్ చేయాలనుకుంటారు. కానీ 5 డేస్ వరకు రేడియో ఆన్ చేయకూడదని ఆపరేషన్ స్టార్టింగ్ లోనే ప్లానింగ్ చేసుకుంటారు. రేడియో ఆన్ చేస్తే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఆ సిగ్నల్ ని ట్రాక్ చేసి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ బిలా ఫోన్ల మీదకు వచ్చి ఇప్పటికి 3 రోజులే అయింది. రేడియో సెట్ ను ఆన్ చేయడానికి ఇంకా 2 రోజులు ఉంది. కానీ సోల్జర్ రమేష్ ని అలా టెంట్ బయటే వదిలేయలేక కొంచెం సేపు డిస్కషన్స్ జరిగిన తర్వాత రేడియో ఆన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు. అప్పటికి వెదర్ కూడా క్లియర్ గా ఉంటుంది. అప్పుడు జనరల్ పిఎన్ హూన్ హెలికాప్టర్ లో వచ్చి ఒక నేషనల్ ఫ్లాగ్ ని ఒక బ్యాగ్ ని డ్రాప్ చేశాడు. రమేష్ ని ఎవాక్యుయేట్ చేసేసి బెలా ఫోన్ల పైకి నడవడం ప్రారంభించారు. పైకి చేరుకుంటూ ఉండగా పాకిస్తాన్ హెలికాప్టర్ అక్కడికి వస్తుంది. బహుశా రేడియో ఆన్ చేసినప్పుడు సిగ్నల్ ని పట్టుకుని ఉండాలి, లేదా పాకిస్తాన్ మే 1న సియాచిన్ ని ఆక్యుపై చేయడానికి సిచ్యువేషన్ ని అబ్జర్వ్ చేయడానికి వచ్చుండాలి. ఆల్రెడీ ఇండియన్ సోల్జర్స్ బిలా ఫోన్ల మీద ఉండడం చూసి యూటర్న్ తీసుకుని అది వెళ్లిపోతుంది. పాకిస్తాన్ సియాచిన్ ని ఆక్యుపై చేయాలంటే సాడరో రిడ్జ్ దగ్గర ఉన్న బిలా ఫోన్లని క్రాస్ చేసుకుని వెళ్ళాలి. ఆల్రెడీ ఇండియన్స్ అక్కడ ఉండడంతో తిరిగి వెళ్లిపోతాడు. ఏప్రిల్ 16వ తేదీన బిలా ఫోన్ల మీద పిఎన్ హూన్ డ్రాప్ చేసిన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ని ఎగరవేస్తారు. నెక్స్ట్ డే ఏప్రిల్ 17వ తేదీన వెదర్ నార్మల్ గా రావడంతో ఈ హెలికాప్టర్స్ వెళ్లి సియాలా పీక్ మీద ల్యాండ్ అవ్వాల్సిన మేజర్ బహుగునా టీం ని ల్యాండ్ చేశారు. ఈ సియాచిన్ గ్లేషియర్స్ మీద 6 క్యాంపుల్ని ఏర్పాటు చేశారు. ఒక క్యాంప్ నుంచి ఇంకో క్యాంప్ కి వెళ్లడానికి కనీసం ఒక రోజు పడుతుంది. కెప్టెన్ పరమేశ్వర్ వి యాదవ్, డికే కన్నాతో పాటు లడాక్ స్కౌట్స్ బ్యాటిల్ ప్యాక్స్ ని తగిలించుకుని కొన్ని రోజులు జియోలా గుండా నడిచి సియాచిన్ గ్లేషియర్స్ ని చేరుకుంటారు. ఇండియన్ ఆర్మీ సియాచిన్ ని ఆక్యుపై చేసిందని తెలుసుకున్న పాకిస్తాన్ దాడి చేయడానికి వస్తే ఇండియన్ సోల్జర్స్ రివర్స్ అటాక్ చేసి పాకిస్తాన్ సోల్జర్స్ ని తరిమేస్తారు. కొన్ని రోజుల తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ సియాచిన్ గ్లేషియర్స్ కి వచ్చి అక్కడ ఉన్న నేషనల్ ఫ్లాగ్ ని కూడా చూస్తుంది. ఈ విధంగా RNAW నుంచి విషయం తెలుసుకున్న ఆర్మీ సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ మేఘదూత్ ని కంప్లీట్ చేసి స్ట్రాటజికల్ గా చాలా ఇంపార్టెంట్ అయిన సియాచిన్ గ్లేషియర్స్ ని ఇండియా కంట్రోల్ లోకి తెచ్చింది. జై హింద్.